మేడం నమస్తే, మీ పేరు? నా పేరు బత్తుల గీత అండి. గీత గారు ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్ని. ఏంటమ్మా, చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మనం ఓటేసే ముందు అనుకుంటాం కదా, ఈ ప్రభుత్వం వస్తే మనకి మంచి చేస్తుంది, ఈ డెవలప్మెంట్ చేస్తుంది అని చెప్పి మనం ఓటేస్తాం. మరి మీరు అనుకున్నట్లుగా ఈ ప్రభుత్వం పనితీరు అలాగే ఉందా, లేక విరుద్ధంగా ఉందంటారా? లేదండి, ఈ రోజున నిజంగా వాళ్ళు ఏమైతే ఇస్తామని పరిపాలనలోకి దిగారో ఈరోజు అదే పరిపాలన వాళ్ళు కొనసాగిస్తున్నారు. ప్రజలకి చాలా వరకు వాళ్ళు ఇచ్చిన 6 మొత్తము అవన్నీ ఇస్తున్నారు. మొత్తం ఇప్పుడు ఈరోజు గ్యాస్ డబ్బులు ప్రతి మహిళకి 3 సిలిండర్లు గ్యాస్ అంటున్నారు, ఇస్తున్నారు. అలాగే తల్లికి వందనము అమౌంట్ ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా అమౌంట్ అందజేస్తున్నారు. నెక్స్ట్ ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇంటి సదుపాయాలను కూడా ఈరోజు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ వరకు మాత్రం ప్రతి ఒక్కరికి జనాభా క్షేమం కోరి ప్రజలు ఎలా సేఫ్టీగా ఉండాలో, ఇంకొకటి మహిళలకి ఈరోజు స్వేచ్ఛగా తిరగగలిగే హామీ కూడా ఇస్తున్నారండి. గవర్నమెంట్ కల్పిస్తుంది. ఈ రోజున గత ప్రభుత్వం కన్నా కూడా ఈ ప్రభుత్వంలో ఆడవాళ్ళు చాలా నిర్భయంగా రోడ్ల మీద తిరుగుతున్నారు. అంతకుముందు పరిపాలనలో మాత్రం లేదు. చాలా భయంకరంగా, అంటే ఆందోళనగానే ఎక్కడ ఏం జరుగుతుందన్న భయంతో తిరుగుతున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో అలాంటి భయాలు ఏమి లేకుండా ఏదైతే వాగ్దానాలు చేశారో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మొత్తం కూడా అవన్నీ ప్రజలకి అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్ని ఎలా మోసం చేయాలో చంద్రబాబు బాగా తెలుసు. అలాగే మోసపూరిత హామీలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే ప్రజలు మోసం చేస్తున్నాడు. అంటే చెప్పింది ఒకటి, చేసేది ఒకటి చంద్రబాబు. కానీ ఇక్కడ మాట తప్పకుండా మడమ తిప్పకుండా చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఏంటంటే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సార్, ఈ రోజున వాస్తవంగా చెప్పాలి అంటే మడత తిప్పని వ్యక్తి, మాట తప్పని వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారే. జగన్ అయితే కాదు. ఎందుకంటే ఈ రోజున ఏదో ఇళ్లలో కూర్చొని మాట్లాడుకునేసి ప్రజలకి అమలు చేస్తున్న ప్రభుత్వం మీద బురద పోయడం అనేది చాలా రాంగ్ పద్ధతి అది. కానీ ఈ రోజున ఆయన ప్రజలకి ఎంతో క్షేమం కూడా చేస్తుంటే ఎక్కడో మూల కూర్చునేసి ఏం జరుగుతుందా, నేనేం చేయగలనా అని ఆలోచించాలి. కానీ ఎంతసేపు ఎదుటి పార్టీ వాళ్ళ మీద బురద పుయ్యాలి, అది పుయ్యాలి, ఇది మాట్లాడాలని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడే కానీ ప్రజలకి దీనివల్ల నిజంగానే క్షేమం కలుగుతుందన్న మాట ఎక్కడ రావటం లేదు. ఈ రోజున మేము మేమున్న చోటనే చుట్టుపక్కల మేమంతా గ్యాదర్ చేసుకుంటున్నాము. కానీ నెక్స్ట్ మనకి తిరిగి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం ఒక అభివృద్ధిలోకి వెళ్ళద్ది, మనమంతా క్షేమంగా ఉంటామన్న ఆలోచనే కలుగుతుంది. కానీ ఏదో మారుమూల కూర్చొని మాట్లాడే వ్యక్తుల గురించి ఆలోచన చేసి వాళ్ళ గురించి మాట్లాడడానికి కూడా అసహ్యపడుతున్నారు జనాలు. ఇక్కడ టీడీపీ వాళ్ళు ఎవరైతే డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తా ఉన్నారో అక్కడ ప్రజలంతా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా చెప్తున్నారు. చంద్రబాబు గారు అది చేస్తాడు, ఇది చేస్తాడు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అసలు అధికారులకు వచ్చి అసలు ఏమీ చేయలేకపోతున్నాడు, అసలు గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడు బాగుందని చెప్పి ప్రజలంతా కూడా అంటున్నారంట కదా. ఏంటండి అనేది? వాస్తవం చెప్పాలి అంటే జగన్ ప్రభుత్వంలో ఏం నేర్పించారు? చిన్న పిల్లలు ఏజ్ కూడా చూడకుండా వాళ్ళకి డ్రగ్స్, గంజాయి, ఒక మందు బానిసలను చేసి పిల్లల జీవితాలని నాశనం చేసి ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎదుటి ఉండేది అక్క, చెల్లి అనేది కూడా ఆలోచించకుండా ఏం చేస్తున్నారు అనేది జగన్ ప్రభుత్వంలో అలాంటి స్థితి తీసుకొచ్చింది ఈ ప్రజల్ని. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు దాని నుంచి బయటపడడానికి అనేక పర్యటనలు చేస్తూ వాళ్ళ ప్రజలను కూడా క్షేమంలో ఉంచాలని, వాళ్ళ భవిష్యత్తుని బాగు చేయాలని ఈరోజు ఆయన ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెట్టి ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళ మీద అసహ్యమైన మాటలు మాట్లాడి ఏమీ చేయలేడండి. ఈ రోజున ప్రజలందరూ కూడా అసలు ఈ రోజున చూడండి, ఎక్కడైనా సరే గంజాయి ఇప్పుడు అంతా మాఫీ అవుతుందా లేదా? ఇప్పుడు చాలా వరకు మందు ఆగిపోయిందా లేదా? ఈరోజు చాలా మంది భయం లేకుండా తిరుగుతున్నారంటే ఇలాంటి గంజాయి ప్రభుత్వం. మీ ఏరియాలో గంజాయి వనంగా ఉండే గంజాయి బ్యాచ్ ఎవరైనా ఉన్నారమ్మా గతంలో? ఉన్నారండి. అసలు ఈ ఏరియాలో మేము ఇంటింటికి డోర్ టు కూడా వెళ్తున్నామండి. ఒక్కొక్కళ్ళు అయితే ఈ రోడ్డు మీదకి రావాలంటే మాకు భయంగా ఉందండి. నైట్ వచ్చేసరికి ఇక్కడ గంజాయి వాళ్ళు ఉంటున్నారు. అదేమండి మేము వీధి లైట్లు వేపించినా కూడా రాళ్ళు వేసి పగలగొట్టేసేసి ఇట్లా మేము చీకట్లో గడిపాము జీవితాలని. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా లైఫ్లు వెలుగులోకి వచ్చాయండి అని చెప్పేసి వాళ్ళు ధైర్యంగా గుండె మీద చెయ్యేసుకుని చెప్తున్నారు. అంతేగాని ఇలా నా మూలలు కూర్చొని మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పాలంటే కాదు. ప్రజల్లోకి వచ్చి అతను మాట్లాడమనండి. అంతకుముందు ప్రజలు ఓటింగ్ కోసం ఒక్క ఛాన్స్ అని పాదయాత్ర చేశాడు. మరి ఈరోజు నిర్భయంగా మరి పాదయాత్ర చేయొచ్చుగా, ప్రజల్లోకి రమ్మనండి. ఎక్కడ వచ్చేది? వచ్చిన రాళ్ళతో కొట్టించుకుంటాడు. జాగ్రత్తగా ఉండమని చెప్పండి, వాస్తవం చెప్పండి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఈ రోజున
ఈ రోజు నా గవర్నమెంట్లో ఉన్నప్పుడు సరే, ప్రభుత్వంలో పాదయాత్ర ఈ రోజు చేస్తానంటున్నాడు, అంతకు ముందు చేశాడు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చేయగలిగాడా? ఎలా రాగలేదు ఒక్క రోజు కూడా. ప్రజల్లో అసలు గత 5 ఏళ్ల పాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా ప్రజల మనిషిగా ఉన్నాడు, ప్రజల్లో మమేకమై తిరిగాడని చెప్పి మాట్లాడుతున్నారు మరి. లేదండి, అదంతా అబద్ధాలే, వాస్తవాలు అయితే కాదు. వాస్తవాలు మాట్లాడమనండి. ఏదైనా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే ఇది పని చేయగలిగాము, చేసామనేది గుండెల మీద చేసుకుని ధైర్యంగా చెప్పగలిగేది మాట్లాడుకోవాలి. ఈ రోజున ఏదో మూల గుచ్చుకొని నేను అది చేసా ఇది చేశానంటే ఏం చేశాడండి? రాష్ట్రానికి ఏం చేశాడండి? ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ ఉంది, పోలవరంలో సీఎం అవగాహనగానే చంద్రబాబు నాయుడు గారు ఏదో తినేశారు, ఇది ఆగిపోయింది, అట చేశాడు, ఇక్కడ వర్క్ ఏం జరగట్లేదు అన్నాడు. మరి ఆయన పూర్తి చేయగలిగాడా? ఎక్కడ చేశాడు? చేయలేదు. ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకే మళ్ళీ పోలవరం ప్రాజెక్టు, గోదావరిని వాటిని కూడా తీసుకొచ్చి రెండుని కలిపి ఈరోజు ప్రజలకి మన ప్రభుత్వం వ్యవసాయదారులకి ఈరోజు ప్రోత్సాహం చేసి ముందుకు నడిపించే స్టేజ్కి వచ్చేసింది. ఇక 2-3 ఏళ్లలో ఒక రాష్ట్రం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళొద్దని, ఎంతో మంది జీవితాలు బాగుపడతాయని, నిరుద్యోగం కూడా ఉద్యోగస్తులుగా మారతారని ప్రతి ఒక్కరికి భరోసా కల్పిస్తూ ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. నిన్న ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్కి మోడీ గారిని తీసుకొచ్చారో అసలు అక్కడ మొత్తం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చింది. కర్త క్రమ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి అయితే, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళే వచ్చిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ పోకులాడుతున్నారు, క్రెడిట్ చోరీ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరి వల్ల వచ్చింది అనుకోవచ్చు? ఇది భోగాపురం మన చంద్రబాబు నాయుడు గారే, ఆయన ఆలోచన మేరకు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదు. మనం 2 రాష్ట్రాలు చీలిపోయినాక మన రాష్ట్రం చాలా వెనకబడిపోయిందండి ముందుగా చెప్పుకోవడానికి. అందుకని మన రాష్ట్రం కూడా ఒక ఉన్నత స్థాయిలో ఎదగడానికి ఆయన ఒక ఎయిర్పోర్ట్ని కూడా, అందులో ఒక భాగంగా ఒక ఎయిర్పోర్ట్ని కూడా తీసుకురావాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారిదే. ఈ రోజున ఎయిర్పోర్టు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈ రోజున ఒక ఎయిర్పోర్ట్ని కూడా విజయవంతం చేయగలిగింది. అందుకే మోడీ గారు సపోర్ట్ తీసుకొని కూడా ఈ రోజున దాన్ని నిలబెట్టగలిగారు. అంతేగాని వీళ్ళు ఎక్కడో మాట్లాడుకున్నది అయితే వాస్తవాలు కాదండి. వాస్తవంగా ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రజలది ఎంతో, ఈ రోజు కాదండి, ఆయన ఏ ఆలోచన చేసినా ఉత్తుత్తరువా ఈ రోజు ఇది స్టార్ట్ చేస్తే రేపు 4 ఏళ్లకైనా సరే ప్రజలు ఉన్నత స్థాయిలోకి వెళ్తారని చేపట్టి ఆలోచన చేయడమే కానీ వేరే విధంగా ఆయన చేయరు. ఈరోజు దోచుకుంటున్నాడు, తింటున్నాడు అంటే మీ ప్రభుత్వం ఏం చేసిందండి? మీకు దోచుకునే అవకాశాలు తెలుసుంటే మీరు దోచుకోవాలిగా. ఇప్పుడు రాష్ట్రాన్ని మేలుగొల్పే పనులు చేస్తుంటే దోచుకునే పనుల గురించి మాట్లాడే వాళ్ళకి దోచుకునే మాటలే వస్తాయి, వేరే మాటలు రావు కదండి. అది అంతా అబద్ధాలని నా నిర్ణయం.